హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ చక్కుల జేవీ టీవీ. నిన్న కూటమి ప్రభుత్వం ఈ తల్లికి వందనం ఏదైతే స్కీమ్ అనుకున్నారో ఆ స్కీముని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ స్కీములో ఉన్నటువంటి లబ్ధిదారులు ఎంతమంది అన్న దాని గురించి వివరించడం జరిగింది. ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ప్రధాన ప్రతిపక్షం తల్లికి వందనం మహామోసం అనే ఒక ఆర్టికల్ రాసి ఈ రోజున ఈ పథకం గురించి మాట్లాడుతున్నారు. అయితే నేను రెండు పార్టీలని ప్రశ్నిస్తున్నాను. ఒక పార్టీ కాదు, రెండు పార్టీలు, కూటమి ప్రభుత్వాన్ని, వైసీపీ పార్టీని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87,41,885 మంది విద్యార్థులు ఉన్నారు టోటల్గా. అందులో ఇప్పుడు ఇస్తుంది 54,94,703 మందికి అని చెప్పేసి ఈ రోజున పేపర్లో ఆర్టికల్ రాయడం జరిగింది. దీని మీద వైసీపీ ప్రభుత్వం మీరు కోత పెట్టారు, అందరికీ ఇవ్వాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలానే చెప్పింది 15,000, ఇచ్చేది 13,000 అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ రెండింటి గురించి నేను ఇప్పుడు మాట్లాడదలుచుకున్నాను, ఈ రెండు సబ్జెక్టుల గురించి. ఇప్పుడు మొదటగా విద్యార్థుల సంఖ్య గురించి వైసీపీ ప్రభుత్వం మాట్లాడుతుంది కాబట్టి దాని గురించి నేను వివరించదలుచుకున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 87,41,000 మంది చిలుకు పిల్లలు ఉంటే అందులో దాదాపు 54 లక్షలు అంటే 60% దాకా ఈ రోజున పిల్లలకి అమ్మఒడి అనేది ఇస్తుంది. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు పేద విద్యార్థులేనా? ఇందులో ఈ 87 లక్షల మందిలో ఎంతమంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు ఉన్నారు, ఎంతమంది ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళ పిల్లలు ఉన్నారు, ఎంతమంది రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, ఎంతమంది ట్యాక్స్ పేయర్స్ కావచ్చు, సాఫ్ట్వేర్స్ కావచ్చు, ఇలా వివిధ రంగాల్లో ఉండి ఉన్నత స్థాయిలో జీవనం కొనసాగిస్తున్నటువంటి వ్యక్తుల పిల్లలు ఉన్నారు. మరి వాళ్ళందరికీ అమ్మఒడి ఇవ్వాలా? అంటే పేదవాడికి పెద్దవాడికి అంతరం తొలగించడానికే కదా ఈ సంక్షేమ పథకాలు అనేది ఏర్పాటు చేసింది. మరి రాష్ట్రంలో ఉన్న 87,41,000 మందికి ఈ అమ్మఒడి ఇస్తే ఇక పేదవాడికి పెద్దవాడికి వ్యత్యాసం ఎక్కడ తగ్గుతుంది? తగ్గదు కదా. అసలు అమ్మఒడి స్కీమే వరస్ట్ స్కీమ్ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే, తల్లికి వందనం కావచ్చు, అమ్మఒడి కావచ్చు, అసలు ఈ పథకమే చెత్త పథకం అని మాట్లాడుతుంటే, మళ్ళీ దీన్ని రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్న వైసీపీ నాయకులను చూస్తే నవ్వు వస్తుంది. ఖచ్చితంగా ఇవ్వాలి. అమ్మఒడి అనేది మీరు ఇవ్వదలుచుకుంటే ఎవరికి ఇవ్వాలి? గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకున్న వారికి మాత్రమే ఇవ్వాలి. ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటున్నారంటే ఆర్థికంగా వాళ్ళకి వెసులుబాటు ఉన్నట్టే కదా. మరి ఆర్థిక వెసులుబాటు ఉన్న వ్యక్తులకి మీరు చదువుకోవడానికి అమ్మఒడి ఎందుకు ఇస్తున్నారు? మీరు ప్రోత్సహించాల్సింది ఎవరిని? పేదల్ని. వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు, వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి వైసీపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తే చాలా చక్కగా ఉండేది. కానీ అది వదిలేసి అందరికి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇవ్వాలి, వాళ్ళు ట్యాక్స్ కట్టినే లేదు, వాళ్ళు కారు కొన్నాయో లేదు, వాళ్ళు కోటీశ్వరులు అయినా లేదు, వాళ్ళందరికీ ఇవ్వాలని డిమాండ్ చేయడం మాత్రం చాలా తప్పు. ఒక్కసారి వైసీపీ వాళ్ళు మిమ్మల్ని మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నాకు తెలిసి ఈ సంఖ్య ఇంకా తగ్గాలి. 54 లక్షలు కాదు, ఇంకా తగ్గాలి. 54 లక్షల మంది గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలు ఎవరు చదువుతున్నారండి? మహాగా చదివితే 8 లక్షల మంది చదువుతున్నారండి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కాలేజీలు, లేకపోతే 10 లక్షల మంది చదువుతుంటారు. మిగిలిన 70 లక్షల నుంచి 80 లక్షల మంది బయట ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు. అసలు ప్రైవేట్ స్కూళ్ళల్లో లక్షలు ఖర్చు పెట్టేసి ఇంటర్మీడియట్ కాలేజీలు నారాయణ, పారాయణ, చైతన్య వాటిలో చదివించుకుంటుంటే వాళ్ళకి అమ్మఒడి ఎందుకు అవసరం? ఇవాళ పెద్ద పెద్ద మల్టీనేషనల్ స్కూళ్ళలో చదివిస్తున్నారు. ఏబీసీలు కావచ్చు, శ్రీ చైతన్యాలు కావచ్చు, నారాయణ కావచ్చు, లేకపోతే ఇంకా రకరకాల స్కూళ్ళల్లో 40,000, 50,000 బస్సులో పెట్టి పంపించి చదివిస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అమ్మఒడి? పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఇవ్వదలుచుకుంటే అసలు ఆ పథకమే చెత్త పథకం, లేదా ఇవ్వాలనుకుంటే గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేది మొత్తం పేదలు కాబట్టి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళకి ఈ 15,000 కోసమైనా సరే కొంతమంది పిల్లలు జాయిన్ అయినప్పుడు గవర్నమెంట్ విద్యా వ్యవస్థ బలపడుద్ది. దాన్ని ఖచ్చితంగా ప్రశ్నించాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షానికి ఉంది. కూటమి ప్రభుత్వానికి నేను ఒకటే డిమాండ్ చేస్తున్నా, వీళ్ళల్లో ఇంకా చాలా మంది అనర్హులు ఉన్నారు, వీళ్ళు ఇంకా తొలగించాలి. చాలా మంది భర్త 2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంటే భార్య రేషన్ కార్డు పెట్టేసి పథకం తీసుకుంటున్నారు. చాలా మంది ఉన్నారు, వీళ్ళందరినీ తొలగించాలి. గవర్నమెంట్ స్కూల్కి, గవర్నమెంట్ కాలేజీలకి మాత్రమే ఇవ్వండి అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ, మిగిలిన వాళ్ళందరినీ ఏరేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను. ఇది కామన్ పీపుల్ గా నా యొక్క డిమాండ్. ఇక రాజకీయాలు మాట్లాడుకుంటే 13,000 ఇస్తామంటున్నారు, 15,000 వాగ్దానం చేశారు. వాస్తవం ఇది. వైసీపీ ప్రభుత్వం కూడా 13,000 ఇచ్చింది, కూటమి ప్రభుత్వం కూడా 13,000 ఇస్తుంది.
ఈ 13,000 15,000 అని మీరు ప్రామిస్ చేసి 13,000 రూపాయలు ఇవ్వటం ఇది అంతవరకు కరెక్ట్ లేదు. మీరు 15 ప్రామిస్ చేసి 13 ఇస్తున్నారంటే గవర్నమెంట్ స్కూళ్ళ కంటే ఆ 2,000 మెయింటెనెన్స్ కింద పోతున్నాయి అనుకోవచ్చు. మరి ప్రైవేట్ స్కూళ్ళకి ఆ 2,000 పిల్లలకి వెళ్తున్నాయా, ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నాయా, ప్రభుత్వం దగ్గర ఆగుతున్నాయా? మీరు 15,000 అనౌన్స్ చేసినప్పుడు 13,000 ఇస్తున్నప్పుడు మిగిలిన 2,000 ప్రభుత్వం దగ్గర ఆగుతున్నాయా, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో యాజమాన్యానికి వెళ్తున్నాయా, లేకపోతే పిల్లడికి వెళ్తున్నాయా? దీని గురించి కూడా వివరించాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఇది ప్రజాధనం. మీరు ఇచ్చిన ప్రతి రూపాయికి జవాబుదారితనం ఉండాలి, లెక్క చెప్పే తత్వం ఉండాలి. ఖచ్చితంగా దీని గురించి, ఈ యొక్క అమ్మఒడి పథకం గురించి కామన్ పీపుల్ గా మాట్లాడితే గవర్నమెంట్ స్కూళ్ళల్లో, గవర్నమెంట్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి మాత్రమే స్కీమ్ను వర్తింపజేయాలి. రాజకీయాలుగా మాట్లాడుకుంటే 13,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు కాబట్టి 15,000 అనౌన్స్ చేసేసి ఆ 2,000 ఏం చేస్తున్నారు? ఆ 2,000 ప్రభుత్వం దగ్గర ఉంటున్నాయా, లేకపోతే ఎక్కడన్నా మోసం జరుగుతుందా? ప్రభుత్వ స్కూళ్ళకి ఇస్తుంటే స్కూల్ మెయింటెనెన్స్ కింద ఉపయోగపడతాయి. ప్రైవేట్ స్కూళ్ళకి ఇచ్చేది ఆ 2,000 రూపాయలు ఎక్కడ ఉంటున్నాయి? అవి దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాల మీద ఉందని చెప్పేసి నేను నా వీడియో ముఖంగా డిమాండ్ చేస్తూ, ఏది ఏమైనప్పటికీ రాబోయే రోజుల్లో అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఏకతంట కాటి మీదకి వచ్చేసి గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకున్న వారికి మాత్రమే ఈ యొక్క అమ్మఒడి కానీ, తల్లికి వందనం కానీ వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఉద్యమించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ ఇస్తున్న డబ్బు పేదలకు వచ్చి అందాలి. పెద్దలు గద్దల్లా దోచుకుని వెళ్తున్నారు. సామాన్యుడు చెమటని పెద్దలు సెంటు బాటిల్ లాగా కొట్టుకుంటుంటే ఇది మంచి పద్ధతి కాదు. ఇది ప్రభుత్వాలకు కూడా చెడ్డ పేరు వస్తుంది. దీనివల్ల ప్రభుత్వాలు కూలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నా వీడియో ముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను, ఈ తల్లికి వందనం అమ్మఒడి స్కీముని పేద పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వారికి మాత్రమే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ నేను చెప్పే అంశాలు కరెక్ట్ అని భావిస్తే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని మరింత మందికి చేరవేయండి. మెరుగైన సమాజం కోసం మనందరం కలిసి ఉద్యమిద్దామని చెప్పేసి కోరుకుంటూ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.